నేటి నుండి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుండి 4 రోజుల పాటు విదేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. 2 రోజులు ఫ్రాన్స్లో, మరో 2 రోజులు అమెరికాలో పర్యటిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో మోడీ పాల్గొంటారు. అలాగే ఇండియా, ఫ్రాన్స్ సీఈఓల సదస్సుకు హాజరవుతారు. ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ను రియాక్టర్ను మోడీ సందర్శించనున్నారు. అనంతరం అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధాని మోడీ మొదటిసారి ఆయనతో భేటీ కానున్నారు. మోడీ పర్యటనతో భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోడీ, ట్రంప్ చర్చించనున్నారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన 3 వారాల్లోపే నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విదేశాంగ శాఖ వివరించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోడీ, ట్రంప్ సమావేశం కాబోతున్నారు. భారత్, అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, ఏఐ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదారుల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది. మోడీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్ను ఒప్పిస్తారా అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోడీ సమావేశం కానున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతి కొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోడీ కూడా ఉన్నారు. గత వారం కూడా ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోడీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్తో మోడీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తనకు ప్రియమిత్రుడు అని మోడీ చెబుతుంటారు. మోడీ గొప్ప నాయకుడు అని ట్రంప్ సైతం ప్రశంసించారు. అయితే ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్ కింగ్గా అభివర్ణించారు. గత వారం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లపై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్ సైకిళ్లతో పాటు పలు ఉత్పత్తులపై టారిఫ్ను ప్రభుత్వం రద్దు చేసింది. మోడీ చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాధినేతల సదస్సులో పాల్గొన్నారు.